హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో జాబ్ టీవీ. మీకు కనుక మా జాబ్ నోటిఫికేషన్ డైలీ అప్డేట్స్ అనేవి కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ హెల్త్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నుంచి 3 జిల్లాలలో జాబ్స్ నోటిఫికేషన్, ఒకటి కాదు రెండు కాదు 3 జిల్లాలలో జాబ్ నోటిఫికేషన్స్ అనేది అయితే ఇక్కడ మీకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇక్కడ శాలరీ వచ్చేసి 50,000కి అబోవ్ ఉంటుంది. ఇక వాటి డీటెయిల్స్ అనేవి నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తానండి. చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చిందండి మనకి ఈ నోటిఫికేషన్ అనేది. ఇక మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ అంటే ఎంబీబీఎస్ ఆన్ కాంటాక్ట్ బేసిక్స్ ఇన్ డైరెక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ గుంటూరు. అంటే మెడికల్ ఆఫీసర్ ఒకటి జాబ్ అనేది కాంటాక్ట్ బేసిక్ కింద ఇక్కడ చేయాలనేసి ఇక్కడ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక పూర్తిగా మనం డీటెయిల్స్లోకి అనేది వెళ్ళి చూద్దామండి ఏముందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పత్రికా ప్రకటన ఏమి ఇచ్చారంటే, సంచాలకులు ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విజయవాడ వారి ఉత్తర్వులు ప్రకారం దిగువ ఉదహరించిన ఖాళీలను కాంట్రాక్టు మరియు పొరుగు సేవల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ గుంటూరు నందు భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యులు నుండి దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు వరకు కోరడమైనది. అప్లికేషన్స్కి క్వాలిఫై ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అప్లై చేసుకోవాలని రాశారండి. ఇక్కడ ఉద్యోగం వచ్చేసి ఒకటే ఉద్యోగం, మెడికల్ ఆఫీసర్ అనేది. ఇక 66 వేకెన్సీస్ ఉన్నాయంట కాంటాక్ట్ బేసిక్ కింద. ఇక శాలరీ వచ్చేసి 53,495 రూపీస్ అనేది ఇక్కడ రాసిందండి. పైన తెలుపబడిన ఉద్యోగముల భర్తీ కొరకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తుల ఫారం మరియు ఖచ్చితంగా జతపరచవలసిన ధ్రువపత్రముల వివరములు http:/gunturu.ap.gov.in నందు అంటే ఈ వెబ్సైట్ నందు ఇక్కడ పొందుపరచడం అనేది ఉంచారని చెప్పారండి. మీకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పూర్తి చేసిన దరఖాస్తులు డ్రాప్ బాక్స్ లేదా రిజిస్టర్ పోస్ట్ నుంచి మీరు డ్రాప్ బాక్స్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఇక్కడ చేయాలని చెప్పారు. ఈ కార్యాలయం నందు 23/12/2020 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడును. తదుపరి ఎటువంటి దరఖాస్తు స్వీకరించబడవు. ఇప్పుడు అనేవి క్లోజ్ అయిపోతాయంటే ఆ తర్వాత మీరు వచ్చి ఇచ్చినా కూడా వేస్ట్ అని ఇక్కడ రాస్తారండి. ఖచ్చితంగా అభ్యర్థులు ఖచ్చితంగా దరఖాస్తుల ఫారంలో పూర్తి సమాచారంతో మరియు అవసరమైన ధ్రువపత్రములు అన్నీ సమర్పించవలసిందిగా తెలియజేయడం. ఫుల్ డీటెయిల్స్ అండ్ అవసరమైన సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, సో మెనీ ఎన్ని ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా డీటెయిల్డ్గా అక్కడ మీరు అప్లై చేయాలని చెప్పారండి. అసంపూర్తి దరఖాస్తులు మరియు అసంపూర్తి ధ్రువపత్రములు సమర్పించిన దరఖాస్తుల పరిగణలోకి తీసుకొనబడవు. అంటే మీరు అన్ఫిల్ చేసి ఏమైనా వదిలేసినా కూడా అవన్నీ ఇప్పుడు మీకు అప్లికేషన్స్ అనేవి తీసుకోబడవు అని ఇక్కడ ఖచ్చితంగా ఖరాఖండిగా రాసేసారండి. ఇక ఇంకోటి ఓపెన్ చేసి చూద్దామండి. ఇంకా దీని పూర్తి సమాచారం తెలుసుకుందాం ఓపెన్ చేసి. ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గుంటూరు డిస్టిక్ నోటిఫికేషన్ నెంబర్ UPHCS/01/2020. ఇక నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ అర్బన్ PHCS ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద eligible candidates to the post of medical officers to work in urban primary health center under the control of the Director of Public Health and Family Welfare ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇక్కడ చేయాలని రాశారండి. మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ మెడికల్ ఆఫీసర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ 62 ఎన్నో వేకెన్సీస్, 66 వేకెన్సీ ఎన్నో చెప్పాను కదండి. ఎలిజిబుల్ వచ్చేసి ఎంబీబీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ APMC. ఇక ఏజ్ 42 ఏజ్ ఉండాలి మీకు. 1/12/2020 డేట్కి మీకు ఏజ్ చూసుకున్నట్లయితే 42 పూర్తి ఉండాలన్నమాట ఇక్కడ రాశారండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ షెల్ నాట్ ఎక్సెడ్ 42 ఇయర్స్ యాజ్ ఆన్ 1/12/2020 అని ఇక్కడ రాశారండి. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వచ్చేసి ఫర్ SC ST
బీసీలకు 5 ఇయర్స్ 42 ఇయర్స్ దాటిన తర్వాత కూడా 5 ఇయర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఇక్కడ 10 ఇయర్స్ వాళ్ళకి 42 ఇయర్స్ నుంచి ఇక 10 ఇయర్స్ దాటిపోయినా కూడా 42 నుంచి 52 ఇయర్స్ లోపల చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 ఇయర్స్ అని ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఇన్ వెబ్సైట్ నుంచి http://guntur.ap.gov.inలో ఈ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉందని చెప్పారండి. అవైలబుల్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్డ్ 10/12/2020కి ఓపెన్ అనేది ఉందని. సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఇక 10 నుంచి 21వ తేదీ 12/2020 వరకు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చని ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అనేది రాశారండి. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఇంకా ఇచ్చేసారండి వరుసగా ఫామ్స్ అనేవి. ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు మనం చెప్పాను కదండి, ఎస్సీ అండ్ ఎస్టీ బీసీకి 5 ఇయర్స్, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, ఇక ఎక్సర్సైజ్మెంట్స్కి 3 ఇయర్స్ అని రాశారండి. ఇక్కడ నోట్ చేయాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫీజు అండి. ఈచ్ అప్లికేషన్కి 500 ఫీజు ఇవ్వాలి. ద అప్లికేషన్ ఫీజు షుడ్ బి పేడ్ ఆన్లైన్ టు ద అకౌంట్ నెంబర్. ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారండి. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆంధ్ర బ్యాంక్ ఇది కూడా ఇచ్చేసారండి. ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ద ట్రాన్సాక్షన్ రిఫరెన్స్డ్ ఇన్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ద ఫ్రమ్ అప్లికేషన్. ద అప్లికేషన్స్ వితౌట్ ఫిల్ విల్ బి రిజెక్టెడ్ సుమార్లీ. చెప్పారు కదండి మీకు పైన చెప్పినట్లుగానే ఇక్కడ అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయకుండా మీరు ఇచ్చినట్లయితే ఇది రిజెక్ట్ చేస్తారు అని ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేశారండి. ఇక మీకు అప్లికేషన్ అనేది ఒకసారి అది ఎలా ఉంటుందో చూద్దామండి మనం ఇప్పుడు. చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఇక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోషల్ స్టేటస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, ఇక మీరు సర్వీస్ మెన్సా, స్పోర్ట్సా, మీరు ఎస్ అయితే అవుతున్నాం ఇవన్నీ రాసి, ఆధార్ మొబైల్ నెంబర్ ఇవన్నీ రాసి, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ రాసి ఇంకా నీట్గా అప్లికేషన్ అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చినట్లుగానే నీట్గా హ్యాపీగా ఫిల్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. ఇక నీట్గా ఇదంతా ఒకసారి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేరే జిల్లాలలో ఏం పోస్టులు ఉన్నాయో చూద్దామండి. ఇక ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ శ్రీకాకుళంలో కూడా మనకి ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. స్టార్ట్ డేట్ 15 నుంచి ఎండ్ డేట్ 26 వరకు ఇచ్చారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ మెడికల్ ఆఫీసర్, వేకెన్సీస్ వచ్చేసి ముందు చెప్పినట్లే ఉన్నాయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఎంబీబీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీఎంసీ ఇంకా సో అంతా అదేనండి. ఇక ఏజ్ 42 ఇయర్స్ ఉండాలి. 1/12/2020 సంవత్సరానికి మనం చూసుకుంటే 42 ఇయర్స్ ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీకి 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్. ఇక మొత్తం ఇందాక చెప్పినట్లుగానే ఉంటుందండి. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్. ఇంకా సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్స్ వచ్చేసి ఇంకా శ్రీకాకుళం డిస్టిక్లో చేయాలి. ఇక 26 లోపల చేయాలి అనేసి ఇక్కడ క్లియర్ కట్గా మనకి చూపించారండి. ఇక షెడ్యూల్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చూడండి, ఇక్కడ డేట్ వచ్చేసి అప్లై చేయవలసింది, ఇక లాస్ట్ అప్లై చేయవలసిన డేట్, ఇక్కడ పబ్లిష్ చేసే మెరిట్ లిస్ట్ డేట్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ డిస్ప్లే ఫైనల్ సెలెక్షన్స్ కూడా ఇచ్చారు. మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్స్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా మనకి ఇచ్చారండి. అది 1/1 డేట్లలో ఉంటుందండి. ఇక్కడ 26 అప్లై, 29 మెరిట్ లిస్టు, 31 డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక టోటల్గా ముందు చెప్పినట్లే అంతా ఉందండి. ఇక్కడ డిస్ప్లే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇక్కడ 2 వచ్చిందండి. ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అది లిస్ట్ వచ్చేసి డేట్ 1/2021లో 10/1/2021 లోపల మీకు ఇంకా జాబ్ అనేది కన్ఫర్మ్ లేదని తెలుస్తుందండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకా అప్లికేషన్ అనేది మనం ఒకసారి ఇంతకుముందు చెప్పిన వీడియోలోనే అప్లికేషన్ ఎలా ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ
నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్, మదర్, హస్బెండ్, మెయిల్ మేల్ ఆర్ ఫీమేల్, ఇంకా సో మెనీ సోషల్ స్టేటస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అంత నీట్గా ఒకసారి చదువుకొని మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం అంతా నీట్గా ఒకసారి చూసుకొని చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక జిల్లాలో ఒక పోస్ట్ ఖాళీగా అయితే ఉందని చెప్పుకున్నాం కదా, ఇంకా అది కూడా చూసేద్దాం. ఈ జాబ్ వచ్చేసి కర్నూలు డిస్టిక్లో మెడికల్ ఆఫీసర్ జాబ్ అనేది ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే 16/12/2020కి అప్లికేషన్ వచ్చింది. 21/12/2020కి లాస్ట్ ఎండ్ డేట్ అంట. మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దామండి. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కర్నూలు డిస్టిక్ నుంచి ఇదైతే మనకి రావటం జరిగిందండి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ 16/12/2020, ఎండ్ డేట్ 21/12/2020. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చిందండి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కింద పని చేయాలండి. అసలు వేకెన్సీస్ వచ్చేసి 40 వేకెన్సీస్ వచ్చాయి. The number of vacancies in the professional and likely increase or decrease as per the need of the department. రెమ్యూనరేషన్ వచ్చేసి ఇక 53,495 ఉందండి. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ MBBS ఇంతకుముందు చెప్పినట్లే సేమ్ అంతా ఒకటి ఉంటుందండి. 1/12/2020కి 42 ఇయర్స్ నిండి ఉండాలి అని ఇక్కడ రాశారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ SC అండ్ ST BCకి 5, ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి 3, ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 అని ఇక్కడ ఖచ్చితంగా రాశారండి. ఇక ఫీజు విషయానికి వస్తే ద అప్లికేషన్స్ మస్ట్ పే ఫీ బై ఆన్లైన్ టు ద అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ అకౌంట్ నెంబర్కి ఫీజు అనేది పే చేయాలనేసి ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ లయింగ్ అట్ ఆంధ్ర బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఇచ్చారండి. ఇక ఆంధ్ర బ్యాంక్ IFSC కోడ్ కూడా ఇచ్చాడండి. మీరు ఇక్కడ బ్యాంకులో మీరు ఫీజు అనేది ఆన్లైన్లోనే పే చేసి, ఇక OC జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్ ఇక్కడ ఫీజు అనేది ఇచ్చారండి. ఇక్కడ అదర్ దెన్ OC జనరల్ క్యాండిడేట్స్కి, OC కాకుండా ఇక వేరే వాళ్ళకి 200 రూపీస్ ఫీజు అనేది ఇక్కడ ఇచ్చారండి. షెడ్యూల్స్ వచ్చేసి ఇక అప్లికేషన్ చేసే తేదీ, తర్వాత లాస్ట్ డేట్, ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇంకా సెలక్షన్కి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డేట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇక ఒకసారి మీరు ఇదంతా బాగా నీట్గా చెక్ చేసుకొని చదువుకోండి. ఇక సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్టికల్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీస్కి ఇక్కడ ఒకటి సర్టిఫికేట్ అనేది కావాలని చెప్పారండి. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందని నేను మీకు జస్ట్ అలా రఫ్గా చూపిస్తున్నానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు నీట్గా వెళ్ళి, నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తానండి. మీరు నీట్గా ఒక్కోసారి అంతా చెక్ చేసుకొని, నీట్గా నేను చెప్పినానని కాకుండా మీరు నీట్గా ఒకసారి అంతా చెక్ చేసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాబ్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.